మరి పరిశుద్ధ దినమున ఒక వ్యక్తి గురించి మరి నేను చెప్పాలని ఆశపడుతున్నానండి. మరి మొన్నటి రోజున మరి ఈ సెప్టెంబర్ మంత్లోనే సెప్టెంబర్ 10న మరి అమెరికాలో ఒక భయంకరమైన సంఘటన జరిగింది. చార్లీ క్రిక్ అనే ఒక అద్భుతమైన మోరల్ వాల్యూస్ కలిగిన చక్కని ఒక యాక్టివిస్ట్, మరి అతన్ని మనం కోల్పోయాము. మరి చక్కగా క్రీస్తు కొరకు బ్రతుకుతూ ఉన్న ఒక గొప్ప సైనికుడే అని చెప్పచ్చు. మరి ఆయన మరి తను ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ మరి టర్నింగ్ పాయింట్ యుఎస్ఏకి ఆయన ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అలాగనే ఆయన కన్సర్వేటివ్ యూత్ యాక్టివిస్ట్ ఆర్గనైజేషన్లో మరి చాలా మరి చక్కగా అనేక మంది త్రూ అవుట్ కంట్రీలో మరి చక్కగా అక్కడ చెప్పాలి అంటే అమెరికా దేశంలో అనేక మంది యవ్వనస్తులని చాలా అద్భుతంగా నడిపిస్తూ ఉన్నారు. మరి చాలామంది యవ్వనస్తులు మరి పాడైపోతూ ఉన్నారు, అవునా కాదా అండి? చాలా భయంకరమైన పరిస్థితులలో యవ్వన జీవితాలు ఉంటున్నాయి. చక్కని డిబేట్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు ఆయన. మరి ఎవరి మధ్యలో అంటే యవ్వనస్తుల మధ్యలోనే చాలా మరి కాలేజెస్లో, యూనివర్సిటీస్లో మరి ఆయన మరి చక్కని క్యాంపెయిన్స్ పెట్టి ఆ క్యాంపెయిన్స్ ద్వారా అనేక మంది యూత్లో కొన్ని మరి అవగాహన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అది కూడా యూత్ చాలామంది మరి ఈ లోకంలో వారికున్న మరి అలవాట్లు, వారు చేస్తున్న పొరపాట్లు, మరి వారి దగ్గరున్న మరి చాలా క్వశ్చన్స్ అన్నీ కూడా ఆయన సేకరిస్తూ ఒక మంచి గైడెన్స్ ఇస్తూ వారికి మరి అనేక మంది యూత్ని నడిపిస్తున్న ఒక గొప్ప మోటివేషనల్ స్పీకర్. అండ్ ఆల్సో మరి ఆయన ఎవరికి తెలియని విషయం ఏంటి అంటే ఒక మంచి ఇవాంజలిస్ట్గా మరి చక్కగా ఆ దేశంలో మరి పనిచేస్తూ ఉన్నారండి. మరి చూడండి, హఠాత్తుగా మరి ఆయన చక్కని స్పీచ్ ఒక కాలేజ్ క్యాంపెయిన్లో మరి ఒక యూనివర్సిటీలో ఆయన మరి ఆ డిబేట్ కండక్ట్ చేస్తూ మరి కొన్ని అవగాహన సదస్సుగా ఆయన అదంతా కూడా మరి క్యాంపెయిన్ చేస్తున్న క్రమంలో చాలా భయంకరముగా మరి చాలామంది ట్రాన్స్ షూటర్స్ మరి అక్కడ ఉంటూ ఉన్నారు యుఎస్లో. అలాగే చెప్పాలి అంటే మరి ఎలా ఉన్నారంటే ఆ ప్రదేశంలో అంటే ఇండియాలో కూడా అలాంటివి జరుగుతూ ఉన్నాయి. అంటే ఎలా అంటే యవనస్తులు ఎక్కువగా ప్రభావితం అయిపోయి అమ్మాయిలను పెళ్లి చేసుకోవడం, లేదా అబ్బాయిలను పెళ్లి చేసుకోవడం, లెసేబియన్స్ ఎక్కువ అయిపోవడము మరి వీటిపైన, అలాగనే చాలామంది వివాహము జరగకముందే మరి అంటే అబోషన్స్ అయిపోవడము, ఇట్లాంటి వాటిపైన చాలా అవగాహన సదస్సుని మరి ఆ ప్రాంతంలో మరి ఆయన కండక్ట్ చేస్తూ ఉన్నారు. అయితే ఆయన చనిపోయే సమయంలో మరి ఆయన ట్రాన్స్ షూటర్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారనమాట. ఆయన ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో మరి ఆ మాట్లాడుతున్న సమయంలో మరి ఆ కాలేజ్ బిల్డింగ్ పైన 200 మీటర్స్ మరి కాలేజ్ బిల్డింగ్ పైన నుంచి మరి ఆయనని గన్ షూట్ చేసి చంపేశారండి. మరి ఆయన ఒక అద్భుతమైన రీతిలో ఒక క్రిస్టియన్గా ఉంటూ మరి ఆయా ప్రాంతంలో క్రీస్తు ప్రేమను పంచుతున్న వ్యక్తిగా ఉంటూ మరి అనేక మంది యవనస్తుల మధ్యలో ఏది మంచి, ఏది చెడు, ఎలా జీవించాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా జీవితాల్లో మరి ఒక యంగ్ స్టార్స్ మరి వారి జీవితాలను ఎలా నాశనం చేసుకుంటూ మరి ఈ రోజున ముందుకు వెళ్తున్నారు, అవన్నీ కూడా అవగాహన సదస్సు క్యాంపెయిన్స్ మరి ఆయన చేస్తూ ముందుకు వెళ్తున్న క్రమంలో ఇదంతా కూడా జరిగిందండి. చాలా బాధాకరం. ఒక మంచి వ్యక్తిని, మంచి హ్యూమన్ బీయింగ్ని మనం కోల్పోయి ఉన్నాము. మరి చూడండి, కానీ నేను చెప్పగలుగుతాను మరి త్వరలో మనము కూడా దేవుని రాకడ సమయంలో ఆయనను కలుసుకోబోతున్నామని. మరి ఇప్పుడైతే ప్రజెంట్ మరి దేవుని దగ్గర చాలా చాలా చక్కని ప్లేస్లో, సేఫియస్ట్ ప్లేస్లో ఉన్నారని మరి మనమైతే చెప్పగలుగుతాము. ఎందుకంటే మన నిరీక్షణ దేవుడే కనుక తన భార్య అద్భుతమైన రీతిలో మరి ఆమె కన్నీళ్లు పెట్టుకుని మరి మాట్లాడుతూ వస్తూ ఉన్నారు తన గురించి.
మరి ఆయన ఎంటీ చైర్ని చూపిస్తూ ఆ ఎంటీ చైర్ పక్కన నిల్చొని తన భార్య చెప్తున్న మాటలు వింటూ ఉంటే అనేకులకు కన్నీళ్లు తెప్పిస్తూ ఉన్నాయి. ఆయన బ్రతుకున్నప్పుడు అనేవారంట, నేను చనిపోయినా పర్లేదు కానీ నా విశ్వాసము మరి నా భక్తి జీవితము లేదా ఈ చేస్తున్న ఈ పనులు, తను వర్క్ అంటే చాలా ప్యాషన్ అంట, ఆయన చేస్తున్న పనిని చాలా ఇష్టపడతారంట ఆయన, మరి అది చిరస్థాయిగా మిగిలిపోవాలి అని అనేవారంట. మరి రోజున ఆమె మరి తను ఒక మాట చెప్పారు, మరి దేవుని దగ్గర కంఫర్ట్ ప్లేస్లో ఉన్నారు. మరి ఆ మాటలు చెప్తూ చాలా అనేకులకు ఇన్స్పైరింగ్గా మరి ఆ స్త్రీ ఉందండి. మరి వారి కుటుంబాన్ని, మరి వారి పిల్లలు, చిన్న చిన్న బిడ్డలు, మరి తను రన్ చేస్తూ ఉన్న ఈ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో వాటి విషయంలో ప్రభు కృప చూపించును గాక. అనేక మంది స్టాఫ్ తన దగ్గర ఉన్నారు. ఇలాంటి మంచి మోరల్ వాల్యూస్ కలిగిన మరి క్యాంపెయిన్స్ చేస్తూ మరి ముందుకు వెళ్తూ ఉన్నారు. వారు రన్ చేస్తున్న ఆర్గనైజేషన్ అంతట్లో కూడా ప్రభు కృప చూపిస్తూ మరి ఇంకనూ బలముగా ఈ సంఘటన ద్వారా మరి ఒక వ్యక్తి గురించి, ఒక గొప్ప వ్యక్తి గురించి మనం తెలుసుకున్నాము. ఏదైనప్పటికీ ప్రభు చిత్తము, ప్రభు ప్రణాళిక, మరి దాని ద్వారా ఇంకా అనేక మంది యూత్ చాలా చక్కని మార్గంలో మరి నడవాలని ఆశిద్దాము, ప్రార్థిద్దాము. మరి దేవుడు వారి కుటుంబాన్ని దీవించి అద్భుతంగా నడిపించునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. చాలా చాలా సంతోషము. మరి అలాంటి మోటివేషనల్ మోరల్ వాల్యూస్ కలిగిన మరి వ్యక్తులు చాలా అవసరమై ఉంది, అవునా కాదా? మరి ఆయన ఒక లీడ్ తీసుకొని చేస్తున్న ఈ క్రమములో మరి హఠాత్తుగా ఆయన మరణించడము చాలా బాధాకరం. అయినప్పటికీ మనం ఇంకా భారం కలిగి ప్రార్థన చేద్దాము, భారం కలిగి ముందుకు సాగుదాము. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల మొదటి శనివారం ఉదయం 9 గంటల నుండి ఎస్పీజీ తమిళ్ చర్చ్, ఆల్ఫా హోటల్ వెనకాల, రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల 2వ మంగళవారం ఉదయం 9 గంటల నుండి జింకానా గ్రౌండ్స్ పక్కన కందుకూరి కళ్యాణ మండపం, విజయవాడ. భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల 2వ శనివారం ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, ఇల్లందు బైపాస్ రోడ్, భద్రాద్రి కొత్తగూడెం. తాడేపల్లిగూడెం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల 4వ మంగళవారం ఉదయం 9 గంటలకు రేణుకా ఫంక్షన్ హాల్, కొండయ్య చెరువు రోడ్, కొత్త బ్రిడ్జ్ ఎదుట, తాడేపల్లిగూడెం. అమలాపురం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల 4వ బుధవారం ఉదయం 9 గంటల నుండి కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, అమలాపురం. అమ్మ తేజ మినిస్ట్రీస్ ఆదివారపు ఆరాధనలు మొదటి ఆరాధన ఉదయం 7 గంటలకు పండితాపురం, ఖమ్మం. 2వ ఆరాధన ఉదయం 9 గంటలకు హేమచంద్రపురం, భద్రాద్రి కొత్తగూడెం. తిరిగి సాయంకాల సమయంలో 8:30 నుండి ప్రత్యేకమైన స్వస్థత ప్రార్థనలు అనే లైవ్ కార్యక్రమం హేమచంద్రపురం, భద్రాద్రి కొత్తగూడెం నుండి ప్రసారం అవుతుంది. వివరాల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072, 7286000071, 9346000100.